తెలంగాణ రైతులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైతు భరోసా పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త కిటుకును పెట్టింది. రైతు బంధు కోసం ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసిందంట రేవంత్ సర్కార్. ఈ పథకంలో లబ్ధిదారులకు న్యాయం జరిగేందుకు మళ్ళీ అప్లికేషన్ స్వీకరించే యువతలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా యాప్ లేదా వెబ్సైట్ను తీసుకురావాలని ప్రణాళికలు చేస్తున్నారు. అంతేకాదు సాగు చేసిన వారికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలని డిసైడ్ అయిందంట. అందుకే మళ్ళీ అప్లికేషన్లు తీసుకొని అసలు సిసలు రైతులకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇక అసలు రైతులను గుర్తించేందుకు శాటిలైట్ ఫీల్డ్ సర్వే కూడా నిర్వహించబోతుందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఎన్ని ఎకరాలలోపు ఇవ్వాలనే దానిపై బట్టి అధ్యక్షన సబ్ కమిటీ నిన్న నిర్ణయం తీసుకుంది. గతంలో రైతు బంధు కోసం పెట్టిన గివిట్ తో పెద్దగా ఉపయోగం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో అప్లై చేసుకున్న భూముల్లో కొండలు, గుట్టలు, హైవేలు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రభుత్వ అవసరాలకు తీసుకున్న భూములకు సైతం రైతు బంధు ఎవరైనా అప్లై చేసుకుంటున్నారా కూడా తేలిపోతుందని, ఆ భూములకు కూడా అగ్రికల్చర్ నుంచి తీసేసి నేషనల్ ఖాతాలోకి మార్చేందుకు భావిస్తున్నారు. రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఆ వివరాలను CCLA డేటాలతో సరిపోల్చితేనే ఎలాంటి అక్రమార్కలు తావుండదని, సాగు భూములకు అర్హులైన రైతులకు మాత్రమే రైతు బంధు అందుతుందని కేబినెట్ సబ్ కమిటీలో చర్చించారని తెలిసింది. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న రైతులకి మాత్రమే రైతు బంధు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే అప్లికేషన్ ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.